హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు కోడ్ విత్ సుబ్బు. ఈరోజు మనం పైథాన్ ట్యుటోరియల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ రోజు నుంచి డే వన్. ఈరోజు డే వన్లో పైథాన్లో వాట్ ఈస్ పైథాన్ అండ్ యూజెస్ ఆఫ్ పైథాన్ అండ్ పైథాన్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం అనమాట. మనకి పైథాన్ అనేది వరల్డ్ లోనే మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట పైథాన్ అనేది. అండ్ మనం పైథాన్ ఎక్కడ యూస్ చేస్తామంటే వెబ్ అప్లికేషన్స్ కి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి అండ్ మన పైథాన్ అనేది ఈజీ టు లెర్న్ అనమాట. చాలా ఈజీగా మన పైథాన్ అనేది లెర్న్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనకి ఈ పైథాన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మన సింటాక్స్ ఉండిద్ది అనమాట. అంటే మనం పైథాన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాసినట్టే రాస్తాం అనమాట. కానీ కోడింగ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. మన పైథాన్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే గూడో వ్యాన్ రోసమ్ 1991 లో డెవలప్ చేశారనమాట. మనకి చూపిస్తాను ఎవరు డెవలప్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. Python is a popular programming language. It was created by the Guido van Rossum in 1991 లో డెవలప్ చేశారనమాట. ఈ పైథాన్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఒక మీరు ఒక ల్యాప్టాప్ తో కానీ మొబైల్ తో కానీ దేనికైనా ఇంటరాక్షన్ అవ్వాలంటే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తుంది. అంటే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, జావా, పైథాన్, సి ఇలా. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే మనం కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము. ఈ పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్‌లో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌కి, సిస్టమ్ స్క్రిప్టింగ్‌కి అండ్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ సిఎన్ఎన్, కంప్యూటర్ నెట్వర్క్ వీటన్నిటికి బాగా యూజ్ చేస్తామనమాట. ఇదేందంటే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అనమాట. మనం విండోస్‌లో గాని, లైనాక్స్‌లో గాని, మ్యాక్‌లో గాని దేంట్లో అయినా మనం ఫ్రీగా రన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఎవరైనా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ మనకి మనం డేటాబేస్‌తో గాని కనెక్ట్ అవ్వచ్చనమాట. మైస్క్యూఎల్ గాని, మాంగోడిబి దేంతో అయినా కనెక్ట్ అవ్వచ్చనమాట. అండ్ మనకి డెవలప్‌మెంట్ అనేది పైథాన్‌లో చాలా స్పీడ్ ఉండిద్ది. కోడ్ అనేది చాలా లెస్ ఉండిద్దనమాట. అండ్ మనకి పైథాన్‌లో ఫ్రేమ్‌వర్క్స్ ఏమున్నాయంటే జాంగో ఉండిద్ది బ్యాక్ ఎండ్ కిందకి. దానికి అడ్మిన్ ప్యానెల్ అనేది ఫ్రీగా ఉంటదనమాట. అండ్ మనకి పైథాన్ కోడ్ అనేది చాలా తక్కువుంటది. లైక్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఎక్కడైనా రన్ చేస్తాము. ఇంగ్లీష్‌లో సిమిలర్‌గా ఉంటది. అండ్ సింటాక్స్ అనేది లెస్ కోడ్ ఉండిద్ది. తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చనమాట. పైథాన్ 3 అనేది మేజర్‌గా యూజ్ చేస్తారనమాట అందరూ. ట్యుటోరియల్ గాని పైథాన్ 3 మీదే ఉండిద్దనమాట. ఇది మన పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. అండ్ అసలు పైథాన్ ఎలా రన్ చేస్తామంటే జస్ట్ ప్రింట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాము. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్‌లో మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుందన్నమాట. ప్రింట్ ఆఫ్ హెలో అని ప్రింట్ చేస్తే హెలో ప్రింట్ అయిద్ది. ఏది రాస్తే అది ప్రింట్ అవుతుందన్నమాట ఇక్కడ. జస్ట్ రన్ చేస్తుంది. ఇది మన పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది మన పైథాన్ ఇంట్రడక్షన్ పార్ట్ 1. పార్ట్ 2లో మనం ఏం చూద్దామంటే కామెంట్స్ గురించి, అవుట్‌పుట్స్ అండ్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.